టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ ప్రస్తుతం అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇదే నెలలో తిలక్ ఏకంగా 3 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ నెల 13వ తేదీన సౌత్ ఆఫ్రికాపై 107 పరుగులతో నాటౌట్గా నిలిచిన తిలక్ వర్మ ఆ తర్వాత నవంబర్ 15వ తేదీన అదే సౌత్ ఆఫ్రికాపై మరో సెంచరీ చేసి 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలా నవంబర్ నెలలో సౌత్ ఆఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. ఇక అదే ఊపులో ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ ఓ సెంచరీ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 23వ తేదీన మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్లో 67 బంతుల్లో 151 పరుగులు బాదిన తిలక్ ఆ తర్వాతి మ్యాచ్లో నవంబర్ 25న బెంగాల్పై 57 పరుగులు సాధించాడు. దీని తర్వాత ఒక్క మ్యాచ్లో విఫలమైన తిలక్ వర్మ తిరిగి మళ్లీ ఈరోజు బీహార్తో జరిగిన మ్యాచ్లో మరో హాఫ్ సెంచరీ చేసి 51 పరుగులతో నాటౌట్గా మెరిశాడు. మొత్తంగా ఈ నెలలో తిలక్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ భీకర హిట్టింగ్తో చెలరేగిపోయాడు. అలా టీ20లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్గా తిలక్ వర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఇది ఏ క్రికెటర్కి సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు. తిలక్ వర్మ ఇదే ప్రదర్శనను కొనసాగించగలిగితే టీమిండియా టీ20 జట్టులో సుస్థిరమైన స్థానం దక్కించుకుంటాడు. ఇంతటి ప్రతిభ తిలక్లో ఉంది కాబట్టే ముంబై యాజమాన్యం అతడిని ఐపీఎల్లో 8 కోట్లకి రిటైన్ చేసుకుంది. తిలక్ వర్మ ప్రస్తుత ఫామ్ ని చూస్తే అది అతడికి చాలా తక్కువ అమౌంట్ అనేది చెప్పాలి. తిలక్ గనుక మెగా వేలంలో పాల్గొని ఉంటే సులభంగా 12 నుండి 15 కోట్లకు అమ్ముడుపోయేవాడు. తిలక్ వర్మ ఆక్షన్లోకి వచ్చి ఉంటే ఎంత ధర పలికి ఉండేవాడు అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.